బాగా చెప్పాలనిపించింది. అందుకని మీకు ఫస్ట్ ఆప్షన్ తెలుసా, సెకండ్ ఆప్షన్ తెలుసా, థర్డ్ ఆప్షన్ తెలుసా, ఇందులో ఏమేమి తెలుసో చెప్తే నేను దాని తర్వాత నుంచి మీకు చెప్తాను. పెన్ డ్రైవ్ తీసుకోండి, పెన్ డ్రైవ్ పెట్టండి, పెన్ డ్రైవ్ దగ్గర నుంచి మీరు చెప్పండి ఏమేమి వచ్చో. రానివి నేను చెప్తాను, వీడియో రికార్డ్ చేసుకోండి. మీరు చేస్తామంటే మీకు అర్థమవుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసుకొని కావాల్సిన ఫైల్ని సిస్టంలోకి తీసుకోవాలి. కాపీ చేయండి. ఇది కాపీ ఆప్షన్ చేయండి. సిస్టమ్ ఒక డిజైన్ డౌన్ సెట్ చేసి ఇందులో ఒకటి ఇప్పుడు మనం ఏదో ఒకటే చేస్తున్నాం కదా, మల్టిపుల్ కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రెస్ చేసి మనకి ఏమేమి కావాలో మొత్తం ఒకేసారి ప్రెస్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో కలర్స్ చూడొచ్చు. కలర్స్ ఎట్లా బాగా కానీ ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఇది పడింది కదా బ్లూ కలర్, అది ఫస్ట్ కిందికి అకౌంట్. ఫస్ట్ ఒక కలర్ కింద కౌంట్. ఇదొక దారం. నెక్స్ట్ పడేది ఇంకొక దారం. ఇది ఫస్ట్ కలర్ కాదు, ఇదే ఫస్ట్ కలర్. ఇదే ఫస్ట్ కలర్. ఫస్ట్ అవుట్లైన్ కొడుతుంది. ఓకే, అవుట్లైన్ చూడండి. ఇలా పెట్టాం కదా, ఫస్ట్ ఏది పడుతుంది చూడండి. బ్లూ కుట్టేసింది. ఓకే, బ్లూ కుట్టిన తర్వాత బ్లూ మీద రెడ్ వస్తుంది. బ్లూ కూడా కలర్ కింద పరిగణించాలి. ఇది కొన్ని డిజైన్స్కే వస్తుంది. అవుట్లైన్ వచ్చిన దానికి, అవుట్లైన్ లేని దానికి మనకు అనవసరం. మూడో కలర్, అది మూడో కలర్ అని మనకి ఎట్లా కౌంట్ చేసుకోవడమే అంతే. మనకి ఏం పడదు అక్కడ. ఓకే, ఇలా చూసుకుంటాం మనం. చూసుకున్నాక ఏం చేస్తాం, సెకండ్ ఆప్షన్ వస్తాం. మనకి డైరెక్షన్ మనం అక్కడ ఎలా పెట్టుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఇది యాంగిల్, ఇది ఫ్రంట్ పెట్టేటప్పుడు పెడతాం. యాంగిల్స్ బేస్ చేసుకొని చూసుకోవడానికి. ఓకే, ఇది ఎక్స్ వై. ఒక డిజైన్ మనకి పెట్టిన దానికంటే తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా కానీ పెంచుకోవచ్చు, వెడల్పు పెంచుకోవచ్చు. ఓకే, అంతవరకు తెలుసు. ఇది తెలియదు. ఇప్పుడు మనం ఇది డిజైన్ ఉంది కదా, ఈ ఇచ్చిన డిజైన్ ఎంత సైజు ఉందనేది మనకు తెలుస్తుందా? తెలియదు. ఎలా? ఇక్కడ మిల్లీమీటర్లో 249 మిల్లీమీటర్లు ఇచ్చాడు. 25.4 మిల్లీమీటర్లు కలిసి 1 ఇంచు. అంత కూడా అవసరం లేదు, సింపుల్. ఇక్కడ ఎంత ఉంది? 24.9 249. దగ్గరగా 250 కదా మన టేప్లో. ఈ పాయింట్లు ఏమైనా చూసారు? ఒక్కొక్క పాయింట్ 10. ఓకే, 25 250 రావాలంటే ఎన్ని పదులు రావాలి? 10. ఒక పాయింట్ 10 పాయింట్లు. ఓకే, 25 250 అంటే అప్పుడు ఎన్ని పాయింట్లు? 25 పాయింట్లు. ఇక్కడ ఎంత ఉంది? దగ్గరగా 250 అంటే 25 పాయింట్లు. ఇక్కడ చూడండి 25గా అంగుళాలు ఉంటుంది. ఎంత? 9.5. అంటే ఈ వెడల్పు ఎంత ఉంది? ఇక్కడ 9.5. నెక్స్ట్ ఇది 301 అంటే దగ్గర 300 వేసుకోండి. 300 అంటే అప్పుడు ఎన్ని పదులు? 30 పదులు. 11.5. పొడవు ఎంత ఉంది? 11.5. మనం ఫోన్లోకి వెళ్ళి MM2 ఇంచెస్ క్యాలిక్యులేట్ చేసుకొని అది చేసుకునే కంటే టేప్లో చూసుకుంటే బెస్ట్ మనకి. సింపుల్. 3 అక్షరాలు ఉందనుకోండి, చివరి అక్షరం తీసేస్తే మొదటి 2 అక్షరాలు ఉన్న లైనే ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ ఎంత ఉంది? 249. 24. తర్వాత 10 పాయింట్లు అనుకుంటే 10, 25. ఇక్కడ 30 దగ్గర. అలా తెలుసుకోవచ్చు ఈజీగా టేప్లోనే. మనం ఫోన్లోకి వెళ్ళి క్యాలిక్యులేటర్ చేసుకొని ప్రతి ఒక్కసారి అలా చేసుకుంటుంటే మనకు టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇచ్చిన డిజైన్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తగ్గాలన్నా పెంచాలన్నా సేమ్. ఇది ఎక్స్కి సంబంధించింది, ఇది వైకి సంబంధించింది. ఎక్స్ అంటే వెడల్పు, వై అంటే పొడవు. ఎక్స్ అంటే ఏంటి? వెడల్పు. వై అంటే పొడవు. మనం డైరెక్షన్ మారే కొద్దీ ఎక్స్ వైగా, వై ఎక్స్గా మారుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ గ్యాప్ పొడవుగా ఉంది కదా, పొడవు ఇది. ఇప్పుడు మనం డైరెక్షన్ మార్చామనుకోండి,
ఇదేమైంది కింద చేంజ్ కాలేదు. ఎక్కడ ఇవి చేంజ్ అవ్వు, మనకి డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. డైరెక్షన్ ఇప్పుడు అసలు ఇది యాక్చువల్ డిజైన్. ఇది నిలువుగా ఉన్నప్పుడు ఏమైంది, ఈ మధ్యలో పొట్టలో ఉన్న గ్యాప్ అంతా పొడవుగా మారింది, అవునా? ఇప్పుడు మనం డైరెక్షన్ మార్చాం, ఆ మధ్యలో ఉన్న పొట్ట ఎటు వచ్చింది, ఇటు సైడ్కి వచ్చింది. అంటే పొడవేమైంది, వెడల్పైంది, వెడల్పు పొడవైంది. ఓకే, కానీ ఇక్కడ ఈ కొలతలు మాత్రం సేమ్ అంతే ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వాడు ఏదైతే డైరెక్షన్లో ఇస్తాడో ఆ డైరెక్షన్లో ఉన్నప్పుడే మనం కొలతలు చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, ఇందాక చూసాం మనం 30 అంటే దగ్గర 11.5 కదా, 11.5. వెడల్పు ఎంత ఉంది, 9.5. ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజ్ తీసుకోండి, సుమారు 10 కావాలి. ఏది పొడవు, వెడల్పేమో 8 కావాలి. పొడవు నేనంటుంది పొడవు 10, వెడల్పు 8 కావాలి. అంటే మనం ఎన్ని అంగుళాలు తగ్గించాలి, 9.5 ఉందంటే బుక్ పెండి 9.5 ఒక్కొక్కటి చేయండి. ఇప్పుడు వెడల్పు ఉంది కదా, వెడల్పు 9.5 ఉంది, 8 కావాలి, 1.5 ఇంచ్ తగ్గించాలి. సో ఇప్పుడు ఇలా ఉండి మనం 1.5 ఇంచ్ తగ్గించాం. ఎక్కడ తగ్గిస్తాం మనం, వెడల్పు. ఈ డిజైన్ కదా, ఇలా ఉండేది వెడల్పు, ఇలా ఉండేది పొడవు. ఓకే, ఇప్పుడు మనకి ఈ వెడల్పు ఎంత ఉంది, 9.5 ఉంది, 9.5, 11.5 ఉంది. మనకి వెడల్పు వచ్చేసి, వెడల్పు అంటే ఎక్స్, ఓకే, పొడవు అంటే వై. ఎక్స్ మనకి 8 అంగుళాలు కావాలి, వై మనకి 10 అంగుళాలు కావాలి. మనకి ఇచ్చింది ఎంత యాక్చువల్గా, 9.5, ఇది 9.5 ఉంది, 11.5 ఉంది. మనకి 8 కావాలి, ఇక్కడ 10 కావాలి. అప్పుడంటే మనం ఎన్ని అంగుళాలు తగ్గించాలి, 1.5 అంగుళం తగ్గించాలి. ఇక్కడ 1.5 కదా, 1.5. ఇప్పుడు ఇది ఈ షేప్లో ఉంది, యూ షేప్లో. ఈ షేప్లోకి వెళ్ళేసరికి ఇదేమైద్ది, ఇది ఎక్స్ అయితే. అప్పుడు ఇది ఎంత ఉన్నట్టు, అది ఎక్స్ 11.5 ఉన్నట్టు, 11.5. ఎందుకంటే పైన ఇలా ఉన్నది ఇటు మారిపోయింది, అదే సైజు ఉండిద్ది కానీ దిశ మారుతుంది మనకంతే. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది, 11.5. ఇదంతా 9.5. మెజర్మెంట్ కరెక్ట్. మనం తిప్పినప్పుడు కొలతలు అయ్యే ఉంటాయి కానీ షేప్ మారుతుంది మనకంతే. ఇప్పుడు యూ షేప్ ఉన్నది, ఇటేమవుతుంది, ఈ సి షేప్ వస్తుంది, షేపే మారుతుంది, కొలతలు ఏం మారు. ఏం రాదు, సేమ్ అంతే వచ్చింది, అదే కొలత. కొలతలు అంతే ఉంటుంది, రొటేట్ అవుతుంది మనకు చూపించుకోవడానికి. ఇప్పుడు ఇది పొడవు ఉన్నప్పుడు వెడల్పుగా మారింది, అప్పుడు వెడల్పు ఎంత వస్తుంది, 11.5. ఇలా చూసుకున్నప్పుడు ఇది పొడవు, వెడల్పు బారుగా వస్తుంది, ఇటు చూసుకున్నప్పుడు పొడవు బారుగా వస్తుంది. మనం అడ్డంగా ఇలా ఉన్నది, ఇటు తిరిగితే ఏమైంది, ఇటు పొడవు ఉంది, ఇటు ఏమైంది, అడ్డమైంది, అడ్డం పెరిగింది. ఇలా ఉన్న పొడవు పెరిగింది, అడ్డంగా పెరిగింది, అంతే. కొలతలు మారవు, షేప్ మారుతుంది అంతే. ఓకే, షేప్ ఇప్పుడు ఎలా తగ్గియాలి, 1.5 తగ్గియాలి, ఎంత తగ్గిస్తే 1.5 తగ్గిద్ది మనకి. ఏదైనా సేమ్, పెంచుకోవడానికైనా తగ్గించుకోవడానికైనా ఒకటే. ఇక్కడ 100 ఉంది కదా, ఈ 100 అనేది ప్రతి దానికి కామన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 9.5. ఈ 9.5 100కి సమానం. ఓకే, 100కి సమానం. ఏదైనా సరే 9.5 అవనండి, 100 అవనండి, 12 అవనండి, 18 అయినా అవనండి, అది 100కి సమానం. ఇక్కడ ఈ 100 దగ్గర ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది.
ఈ 100 అనేది పాయింట్లు, గుర్తుపెట్టుకుని పాయింట్లు. ఒక అంగుళం పెంచాలన్నా తగ్గించాలన్నా 10 పాయింట్లు. అప్పుడు అరంగుళం అంటే 5. ఒకటిన్నర అంగుళం అంటే 15. అర్థమవుతుంది నీకు? అడుగు అర్థం కానీ డౌట్. అంగుళం అంటే 10 పాయింట్లు. ఎక్కడైనా చూసుకోవచ్చు. 10 గీతలు కలిపితే అంగుళం. ఓకే, అలా చూసుకుంటా పోతే 10 పాయింట్లు. అరంగుళానికి అంగుళంలో సగం 5 పాయింట్లు. 1.5 అంటే ఈ 1 ప్లస్ అరా కలిపితే 10 ప్లస్ 5 15. ఓకే, తగ్గించుకోవాలంటే ఇప్పుడు మనం ఎంత తగ్గించాలి? 1.5. 100లో నుంచి ఆ 1.5 అంటే పాయింట్లు 15 తగ్గిస్తే సరిపోయింది. ఎంత వస్తుంది? అది మనం ఎక్కడ నొక్కాలి. 100లో నుంచి మనం ఎన్ని పాయింట్లు తీయాలి? 15 తీయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 85. ఈ 85 మనం ఇక్కడ నొక్కాలి. 8 5 నొక్కి రైట్ మార్క్ ఇస్తాం. తగ్గింది. ఏం తగ్గింది మనకి? చెప్పండి. వెడల్పు తగ్గింది. ఏమైంది? ఇలా ఉన్నది కుదించుకుంది కొంచెం. ఓకే, ఇప్పుడు పొడవు చెప్పండి. మనకి ఎంత ఉంది? 100 అంటే 11.5 ఉంది. మనం ఎంత తగ్గించాలి? 1.5 అంటే ఎన్ని పాయింట్లు? 15 పాయింట్లు. అప్పుడు ఎంత అవుతుంది? 100లో నుంచి 15 తీసేయాలి. 85. అర్థమైంది నేను చెప్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 100 ఉంది కదా, ఈ 100 అనేది నికరం అంతే ఉంటుంది, ఎక్కడికి పోదు. మనకి పైన 10.5 ఇవ్వండి, 11.5 ఇవ్వండి, 12 ఇవ్వండి, లేదు 6 7 8 అయినా కానీ అది 100కి సమానం. ఏదైనా 100కి సమానం. మనం తగ్గించేటప్పుడు ఆ 100 దగ్గర నుంచి తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చారు? పొడవు ఎంత ఉంది? పొడవు 11.5 ఉంది. మనకి ఎంత కావాలి? పొడవు 10 అంగుళాలు కావాలి. అంటే మనకి ఎన్ని అంగుళాలు తేడా ఉంది? 1.5 అంగుళం అంటే ఎన్ని పాయింట్లు తగ్గించాలి మనం? 15 పాయింట్లు తగ్గించాలి. ఫస్ట్ది వచ్చేసి ఎక్స్ అంటే వెడల్పు. తర్వాత వచ్చేది వై అంటే పొడవు. మనం ఆల్రెడీ వెడల్పు తగ్గించేసాం. ఎంత తగ్గించాం మనం? 15 పాయింట్లు. అంటే ఎన్ని అంగుళాలు తగ్గించాం? 1.5 అంగుళం తగ్గించేసాం. ఇప్పుడు మనం తగ్గించాల్సింది ఏ పాయింట్? పొడవు అంటే ఏది? వై దగ్గర నొక్కుతాం మనం. ఎంత తగ్గించాలి మనం? ముందు అంగుళాలు. ఎన్ని అంగుళాలు తగ్గించాలి మనం? అంగుళం 1.5 అంగుళాలు తగ్గించాలి. 1.5 అంగుళం అంటే మనకి ఎన్ని పాయింట్లు వస్తుంది? 15 పాయింట్లు. ఇప్పుడు ఆ 15 పాయింట్లు అనేది ఈ 100 పాయింట్లలో నుంచి 15 తీసేయాలి. 100లోంచి 15 తీస్తే ఎంత? 85. ఆ వచ్చిన అంకెని ఇక్కడ మనం నొక్కాలి. 85. ఓకే, రైట్ మార్క్ ఇస్తాం. ఇప్పుడు ఏమైంది? ఏం తగ్గింది? పొడవు తగ్గింది. మీరేం తగ్గించారో అదే తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటేనేమో వెడల్పు, వై అంటే పొడవు. ఓకే, అర్థమవుతుంది కదా? ఎక్స్ అంటే వెడల్పు, వై అంటే పొడవు. ఇప్పుడు యాక్చువల్గా ఇది 100 ఉంది. నేను పెంచుకోవాలి. పెంచాలన్నా ఇదే 1.5 అంగుళం పెంచాలి నేను ఇప్పుడు. అప్పుడు ఎంత కలపాలి మనం? 115. ఈ 100కి 15 కలిపితే 115 అవుతుంది. 115 ఏమైంది? ఎంత పెరిగింది? 1.5 అంగుళం పెరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా డైరెక్షన్ మార్చామనుకో, అది ఇటుగా ఇది అటుగా మారిపోతుంది. మనం ఇచ్చిన ఇక్కడ 100 ఉంది కదా, ఈ 100 దగ్గర నుంచి పెంచుకుంటే ఒక 20 పాయింట్ల వరకు పెంచుకోవచ్చు. అంటే 2 అంగుళాలు, లేదా తగ్గించుకోవటం. పైన కూడా పెంచుకోవచ్చు. 2 అంగుళాలు మించి కూడా పెంచుకోవచ్చు. పెంచుకుంటే ఏమైందంటే మనకి డిజైన్ అనేది కొంచెం అందంగా కనపడదు. ఇప్పుడు ఇప్పుడు 10 అంగుళాలు ఉంది. మనం 15 అంగుళాలు కావాలనుకోండి, అప్పుడు ఎన్ని పాయింట్లు పెంచాలి మనం? 5 పాయింట్లు పెంచాలి. 10 అంగుళాలు ఉంది.
10కి ఇంకొక 5 అంగుళాలు పెంచాలి. అప్పుడు ఎన్ని పాయింట్లు పెంచాలి మనం? అంగుళం 10 పాయింట్లు 50 పాయింట్లు కదా. ఇప్పుడు నేను 150 పెడతా. ఎలా ఉంది డిజైన్? చిన్నగా అయిపోయింది. కస్టమర్ని బట్టి మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు సన్నగా ఉన్నారు, సన్నగా ఉండే వాళ్ళకి వెడల్పు ఎంత ఉంటుంది? మెడ వెడల్పు 6, 7, అంతకు మించి పోదు. పొడవు 9, 8. మనకి ఇష్టమే ఎంత ఇచ్చాడు? 9.5 ఇచ్చాడా? 11.5. ఇంక మనం అందులో పెంచుకుంటే ఎంత పెంచుకుంటాం? మహా అయితే 1 అంగుళం పెంచుకుంటాం, 2 అంగుళాలు పెంచుకుంటాం. లేదు తగ్గించుకోవాలనుకుంటే 1 అంగుళం తగ్గించుకుంటాం, 2 అంగుళాలు తగ్గించుకుంటాం. ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా అది సరిపోద్ది కదా. అర్థమైందా? లేదు కొన్ని డిజైన్స్కి కొన్ని ఉంటాయి. ఆ డిజైన్లో మనకు 6 ఇస్తాడు వెడల్పు, మనకు 10 కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? పెంచుకోవచ్చు. కస్టమర్ని బట్టి పెంచుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ సైజు 10 ఉందనుకోండి, మెడ సైజు వెడల్పు, మనం దాన్ని బట్టి పెంచుకోవచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. దానికి అనుగుణంగా కూడా మనం పొడవు పెంచుకోవాలి. ఈ లోపలదే మనకి 9.5. అదే 9.5 మనకి బయటది కాదు, లోపలదే 9.5. మనకి బయటదంతా అనవసరం, లోపల వాటికే మనకు కావాల్సింది. లోపల వాటికి ఈ వెడల్పు, ఈ 2 భుజాలు, ఎడమ భుజం కుడి భుజం మధ్యలో ఉన్న గ్యాప్, మధ్యలో నుంచి ఎడమ భుజం కుడి భుజం మధ్యలో చూసుకుంటాం. అది వెడల్పు. ఈ మధ్యలో వరకే, ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది ఇప్పుడు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది అడ్డం, ఇది ఇదే అడ్డం. మనం మార్చేసాం కదా, ఇలా ఉన్నదాన్ని ఇట్లా మార్చాం. ఇలా ఉన్నది ఏమైంది? ఇటు వచ్చింది. పొడవు ఉన్నది ఏమైంది? వెడల్పు వచ్చింది. వెడల్పు ఉన్నది పొడవు అయింది. అర్థమైందా? ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. మనం ఇది రొటేట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవాలా, లేదంటే ముందే చేంజ్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఏ డైరెక్షన్లో ఉందో చూసుకొని మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఐ మీన్ ఇది ఎంత ఉందో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మీకు ఏ డైరెక్షన్లో అయితే కావాలో ఆ డైరెక్షన్లో పెట్టుకొని మాత్రమే మీరు మెజర్మెంట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదంటే ఎక్స్ వైగా వై ఎక్స్గా మారిపోద్ది. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం కొలతలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ షేప్లో కావాలి మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్, ఇది అదే ఎక్స్, పొడవు ఎక్స్, పొడవు ఎక్స్, వెడల్పు వై. చేంజ్ చేసేటప్పుడు అట్లా తీసుకోవాలి. ఓకే, మారిపోయిన తర్వాత మనం మార్చుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇంకా ఇందులో మనకి ఈ 3 ఆప్షన్సే పనికి వస్తాయి. ఇవన్నీ సెట్టింగ్స్. ఇంకా ఇది మనకు కదిలిచ్చేది ఏమి ఉండదు. డైరెక్ట్గా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఏదన్నా ఆప్షన్ చేంజ్ చేసిన తర్వాత ఇది ఒకసారి నొక్కాలి. అంటే మాడిఫై చేసిన తర్వాత ఓకే నొక్కితే ఏమైందంటే ఆ మాడిఫై చేసింది సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 110 పెంచా. ఓకే, మళ్ళీ ఒకసారి ఇది నొక్కేమనుకోండి, మనకు అనేది సేవ్ అయిపోతుంది. ఇంకా మనం మారిస్తేనే మారుతుంది, అంతవరకు అది మారదు. మీరు 100 సార్లు పెట్టినా కానీ ఈ డిజైన్ మెజర్మెంట్ అంతే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ చేతితో మారుస్తారో అప్పుడు తప్ప డిజైన్ మార్కింగ్ అనేది మారదు. డిజైన్ ఇది మార్చేలోపు ఇది మారిపోయింది. సైజ్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇది ఎలా ఉంది? కొంచెం పెద్దగా కనిపిస్తుంది. నేను ఇటు మార్చాను, ఇప్పుడు ఏమైంది? కొంచెం తగ్గింది. ఎందుకు? సైజులు షేప్ మారుతుంది కాబట్టి సైజ్ అనేది మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్, మెషిన్ సెట్టింగ్సే. ఇది కానీ మనకి టచ్ చేసినా కానీ టచ్ అయిపోయినా కానీ అది మనం ఏం చేయవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. అది హ్యాండ్ అప్పుడు చెప్తాం. థర్డ్ ఆప్షన్ అర్థమైందా? కలర్స్ ఎట్లా చూడాలి? ఇక్కడ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్లో చూశారు కదా. ఏం చూసారు? ఫస్ట్ ఏం పడుతుంది? ఫస్ట్ బ్లూ కలర్ పడుతుంది. చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే థర్డ్ ఆప్షన్కి రండి. అసలు ఇచ్చిన డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ముందు ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది నెంబర్ ఇక్కడ ఉంటుంది. 7. ఎన్ని ఉన్నాయి? 7 కలర్స్ ఉన్నాయి. నంబర్స్ వేసుకోండి.
నెంబర్స్ వేసారు. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏం పడింది? బ్లూ. తర్వాత రెడ్. గ్రీన్. గ్రీన్. 3. మామూలుగా రెడ్ లైన్ 2 సార్లు పడ్డాయి కదా, అది ఒకదాని కింద తీసుకుంటారా? ఒకదాని కింద తీసుకుంటుంది. తర్వాత మళ్ళా రెడ్. రెడ్. తర్వాత డార్క్ గ్రీన్ లేదా బ్లూ అనుకోండి ప్రస్తుతాని కోసం. తర్వాత పింక్. తర్వాత మళ్ళీ రెడ్. రెడ్. ఇది కలర్ డిజైన్లో ఇచ్చినట్టు మనం ఇక్కడ రాసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి కలర్స్ కనపడుతుంది కదా ఐడెంటిఫికేషన్ కోసం. ఫస్ట్ అవుట్లైన్. అవుట్లైన్కి ఏ కలర్ ఇచ్చుకున్నా పర్ల మీరు వెనకమాల ఇచ్చిన దారాల్లో. నెక్స్ట్ ఏం పడింది? రెడ్. ఈ శారీ మీదకి రెడ్ కుడితే బాగుంటుందా లేదా అని మీరు చూసుకుంటారు. ఓకే, ఏ కలర్ ఫస్ట్ రెడ్ అంటే ఇది కదా ఫస్ట్ పడుతుంది. ఈ బార్డర్లో మీరు ఏ కలర్ ఇస్తే బాగుంది అనుకుంటున్నారు చెప్పండి? మీరు పెట్టిన దారాల్లో గోల్డ్ జరీ ఇవ్వాలనుకుంటున్నాం. గోల్డ్ జరీ నెంబర్ ఎంత? 12. 12. ఫస్ట్ దానికి ఏ కలర్ ఇచ్చినా పర్లేదు కాబట్టి ఒకటే ఇచ్చేసుకుందాం. ఓకే. తర్వాత ఏం కొడుతుంది? గ్రీన్. మధ్యలో గ్రీన్. గ్రీన్కి ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ప్లేస్లో మీరు పెట్టిన దారాల్లో ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? బ్లూ. బ్లూ నెంబర్ 5. 5. తర్వాత ఏం కుట్టింది? మళ్ళా ఇక్కడ రెడ్ కుట్టింది. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ గ్రీన్లో వచ్చినాయి, ఈ మధ్యలో గ్రీన్ వచ్చింది. మనం ఫ్లవర్స్ వేరే తీయాలనుకుంటున్నాం, ఈ మధ్యలో వేరే తీయాలనుకుంటున్నాం. డిజైన్ ఎలా ఉండిద్దో అంతే ఉంటుంది. అంతే, అది మనకు మారదు. ఓకే. ఓకే, ఇప్పుడు ఎన్ని కలర్స్ వస్తాయో అన్ని కలర్స్ వేయడానికి ఛాన్స్ ఉంది. కలర్స్ రంగులు మార్చుకోవచ్చు కానీ నెంబర్లు మార్చలేము మనం. తర్వాత ఏం కొడుతుంది? మళ్ళా ఈ ఆకులు కొడుతుంది. పింక్. తర్వాత ఇది ఫస్ట్ ఇది రెడ్. ఇది అయిపోయింది. ఇది ఒకేసారి కుట్టేసింది. తర్వాత దీని కింద ఆకులు కొడుతుంది. రెడ్. దీనికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? పర్పుల్. పర్పుల్ నెంబర్ 7. ఓకే, నెక్స్ట్ ఇది కింద మధ్యలో దానికి ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు? ఆరెంజ్. 6. తర్వాత పింక్. ఇవి పింక్ నెంబర్ 4. తర్వాత మళ్ళా అవుట్లైన్. బోర్డర్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ చుట్టూ కుడుతుంది కదా, అది అవుట్లైన్. సిల్వర్ జరీ నెంబర్ 11. ఇందాక అది 12, 11. ఇది 11 పాయింట్ చెప్తా. అది 12. ఇలా రాసుకున్నారు కదా. ఇవి మీరు ఎక్కించిన దారాల నెంబర్లు వెనకమాల. ఇదేంటంటే సీరియల్ నెంబర్స్. ఎన్ని కలర్లు ఉన్నాయి. బ్యాక్కి వెళ్ళిపోతాం, థర్డ్ ఆప్షన్కి వస్తాం. ఈ రాసుకున్నారు కదా నెంబర్లు, ఈ నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేస్తే అయిపోద్ది. అప్పుడు మీరు అనుకున్న దారాలు ఇక్కడ కుడతాయి. అర్థమైందా? ఓకే, అర్థమైందమ్మా. సింపుల్. ఫస్ట్ ఏం పెట్టాం మనం? ఒకటి నొక్కుతాం. ఒకటి నొక్కగానే ఆటోమేటిక్గా సెకండ్ కలర్కి వెళ్ళిపోద్ది. మనం మార్చుకోవాలంటే యారోస్ ఉన్నాయి కదా, ఇది యారో నొక్కితే పైకి వెళ్తుంది మళ్ళీ. ఇప్పుడు మనం ఎన్నో ఆప్షన్లో ఉన్నాం? రెండో కలర్లో ఉన్నాం. మనం ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోయి రెండో దానికి వచ్చాం. రెండోది నచ్చలేదు, మార్చాలనుకోండి, పై యారో ప్రెస్ చేస్తే ఒకటికి వెళ్ళిపోద్ది. ఒకటి ప్లస్లో నేను 2 ఇవ్వాలనుకుంటున్నా. 2 మనకు నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. అంటే నచ్చకపోతే కలర్ పైకి వెళ్ళి మార్చుకోవాలి. ఎలాగ మార్చుకోవాలి? కిందకి వెళ్ళి మార్చుకోవాలంటే ఈ ఆరో నొక్కితే కిందకి వెళ్ళిద్ది, పైకి నొక్కాలంటే ఈ ఆరో. ఇప్పుడు ఇలా పెట్టుకున్నదే మనం ఇద్దాం. ఫస్ట్ 1, తర్వాత 11.
తర్వాత 5 5 7 7 6 4 4 లాస్ట్లో 12 12. మీరు ఏదైతే ఇచ్చారో ఆ దారాలే ఇక్కడ కుడతాయి. కలర్ పెట్టుకోవడం అర్థమైందా? ఆ వచ్చేదాన్ని మనం ఒక పేపర్ రాసుకొని ఇదిగో ఈ కలర్కి ఇట్లా కుడుతుంది, ఈ కలర్కి ఇట్లా కుడుతుంది అని చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అయితే లెక్కేసుకోకూడదు అన్న. ఫస్ట్ది లెక్కేసుకోవాలి, కానీ ఆ కుట్టు సింగిల్ కుట్టు పడుతుంది. దేనికైనా అంతే సింగిల్ కొట్టేది. కొన్ని డిజైన్ కొన్ని designs. కొన్ని ఐడెంటిఫై చేయాలి. మనకు ఫస్ట్ చూసేటప్పుడు అర్థమైంది, చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోయింది. గీత వచ్చింది కదా. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ ప్రెస్ చేశారు, ఇదేమైంది గీత కుట్టి గీత చుట్టూ వెళ్ళిపోతుంది. ఓకే సార్, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఈ గీత కుడుతుంది, ఈ గీత కుట్టిన తర్వాత ఈ చుక్కలన్నీ కుట్టుకుంటూ వస్తుంది. కొన్ని డిజైన్స్కి అసలు ఈ గీత కుట్టదు, డైరెక్ట్గా ఈ చుక్కలే కుట్టుకుంటూ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసేటప్పుడు అర్థమైపోయింది మీకు అసలు ఆ గీత కుడుతుందా, గీత కుట్టట్లేదా, చుక్క కుడుతుందా, చుక్క కుడతలేదా అని. అక్క మళ్ళీ రా అక్క. ఇటు వచ్చేటప్పుడు రా. కొంచెం బిజీగా ఉన్నాం. బిజీగా ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ ఏం పడుతుంది, చుక్కలు పడతాయి. డైరెక్ట్ డిజైనే కుట్టేస్తుంది, అవుట్లైన్ కుట్టట్లేదు. అలా డిజైన్కి మనకు మారుతుంది. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని డిజైన్లకి అవుట్లైన్ రావాలన్న రూల్ లేదు, అన్ని డిజైన్లకి ఇలా రావాలనేది లేదు. అక్కడ దాన్ని తయారు చేసి వాడు ఎలా తయారు చేస్తాడో అలా వస్తుంది మనకి డిజైనింగ్లో. అది తప్ప ఇక మనం ఏం చేయలేం. అర్థమైందా? అవుట్లైన్కి ఏ దారం ఇచ్చుకున్నా పర్లేదు, అది కిందకు ఉంటుంది కాబట్టి కనపడదు. ఇప్పుడు అర్థమైందా కలర్స్ అనేది ఎలా పెట్టాలో? ఓకే, సింపుల్. ఇవన్నీ కలర్స్ ఆప్షన్స్. ఇవన్నీ మనకు కావాల్సింది ఈ 1 to 7. ఇంకొకటి 8. అప్పుడు మనకి ఒకటి ఈ డిజైన్లో 7 ఉన్నాయి. కొన్ని డిజైన్స్లో మనకి 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఈ డిజైన్లో మనకి 10 కలర్లు ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్ని కలర్లు చూపిస్తుంది? 8 చూపిస్తుంది. 8. కానీ మనకి ఇచ్చింది ఎంత? 10. కిందకి వెళ్తేనే మనకి మిగిలిన 2 కలర్లు కూడా చూపిస్తుంది. డౌన్కి వెళ్ళాలి. కనపడే మనం ఏం చేస్తాం, 8 పొరపాట్లో 8 ఉన్నాయి అనుకుని 8 ఇచ్చేసుకుంటాం. కింద 2 కలర్లు ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు మన బ్లౌజ్ అనేది నచ్చిన కొన్ని కలర్లో నచ్చింది కుట్టిద్ది, కొన్ని కలర్లో వేరేది కుట్టేసిద్ది. అప్పుడు డిజైన్ అనేది చెడిపోద్ది, ఖచ్చితంగా ఎంచకపోయినా ఆటోమేటిక్గా ఏదో ఒకటి తీసేసుకుంటుంది. అందుకనే మనం ఇక్కడ ఎంత ఉందో చూసుకొని కిందకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవాలి, అసలు 10 కలర్లు ఉన్నాయా లేవా, 12 ఉన్నాయా లేవా అనేది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి కలర్స్ పెట్టుకుంటూ వస్తాం మనం. అర్థమైందా? అలా మనం చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? థర్డ్ ఆప్షన్ కలర్స్ ఎలా ఇవ్వాలో. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫోర్త్ ఆప్షన్కి వెళ్తాం మనం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళగానే ఏం చేయాలి మనం? మీరేం చేస్తున్నారు ఫోర్త్ ఆప్షన్లోకి రాగానే? ఫస్ట్ మ్యాగ్నిఫైర్ క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసి మనకి ఫ్రేమ్ సెంటర్లో ఉందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకి ఏ ప్లేస్లో కావాలో తీసుకెళ్ళడమే. ఫస్ట్ ఈ ఆప్షన్లోకి రాగానే ముందు ఫ్రేమ్ని సెంటర్లోకి సెట్ చేయాలి. సెట్ చేయడం అర్థమైందా? ఎక్కడ నొక్కాలి సెంటర్లోకి రావాలంటే? ఇది నొక్కి ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా అది నొక్కితే ఏమైందంటే వస్తుంది ఫ్రేమ్ సెలెక్షన్. మనం ఏదైనా పొరపాటున ఇక్కడ నెంబర్ మారిపోయింది అనుకోండి, దీన్ని పారామీటర్స్ మారిపోతాయి. అలా కాకుండా ఇక్కడ లార్జ్ ఫ్రేమ్ ఉందా, ఇది ప్రెస్ చేయండి, లార్జ్ ఫ్రేమ్. అదే ఆప్షన్స్. కాకపోతే మనకు అందులో ఏమైందంటే పారామీటర్స్ సేవ్ అయి ఉంటాయి. ఒకటి మారిపోయినా కానీ మళ్ళీ ఈ ఫ్రేమ్ సైజ్ మారిపోద్ది. సో ఇదేంటంటే సేవ్ అయిపోయి అసలు ఆ పారామీటర్స్ ఏం కనపడదు. సింపుల్. లార్జ్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉంటుంది, మనం రైట్ మార్క్ నొక్కితే చాలు, ఇదే సెంటర్కి వచ్చేస్తుంది. అర్థమైందా? సెంటర్కి రావాలంటే ఏది నొక్కాలి మనం? లార్జ్ ఫ్రేమ్. లార్జ్ ఫ్రేమ్ నొక్కి రైట్ మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సెంటర్కి వస్తుంది. సో సెంటర్కి వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత ఇటు పక్క కుట్టుకోవాలో సెలెక్ట్ చేసుకుంటాం మనం. మీరు లెఫ్ట్లో కుడతారా, మధ్యలో కుడతారా, రైట్లో కుడతారా?
ఎటుపక్క కుట్టాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ డిజైన్ని? లెఫ్ట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి? రొటేట్ చేయాలి, లెఫ్ట్కి తీసుకెళ్ళాలి. రైట్ అయితే రైట్కి తీసుకెళ్ళాలంటే ఆపోజిట్. ఇప్పుడు మనం కుడి పక్కకి వెళ్ళాలంటే ఎడం పక్క యారో నొక్కాలి, అప్పుడే కుడి పక్కకి వెళ్తుంది. ఎడం పక్కకి వెళ్ళాలంటే కుడి పక్క యారో నొక్కాలి. కుడి పక్క యారో నొక్కి పట్టుకుంటే జరుగుతుంది, నొక్కి పట్టుకుంటే చాలు జరిగిపోతుంది. ఇలా రెడ్ కలర్లోకి రాకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తే ఇప్పుడు చూడండి, ఈ పచ్చ కలర్ ఉందా, ఈ పచ్చ కలర్ అనేది ఈ క్లిప్పులు బోర్డర్, లోపల వైట్ కలర్ ఉందా ఈ క్లాత్, ఈ బ్లూ అనేది డిజైన్ అవుట్లైన్. ఓకే, అది ఎలా ఏ షేప్లో ఉంది, ఎలా ఎక్కడెక్కడ కోణం తిరుగుతుంది అనేది ఆ డైరెక్షన్లో చూపిస్తుంది డిజైన్ యొక్క అవుట్లైన్. అది రఫ్ డయాగ్రామ్ అనుకోండి. ఇప్పుడు ఇలా తీసుకెళ్తే ఇప్పుడు ఈ డిజైన్ ఎక్కడ ఉంది చెప్పండి? ఫ్రేమ్ మీద ఉంది. ఫ్రేమ్ మీద ఉంది. కుట్టు అనేది ఫ్రేమ్ మీద పడుతుందా మనకి? పడదు. పడకపోగా సూదిపోవటము, పాదం బెండ్ వచ్చేయటము, ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దీన్ని క్లాత్ లోపల ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిందంటే ఏమర్థం? క్లాత్ దాటి బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. మన క్లాత్లో ఉండాలంటే ఒకటే చూపిస్తుంది. వైట్ కలర్లో ఉందంటే దీన్ని దాటి బయటికి వెళ్ళదు, దీని లోపలే ఉందని అర్థం. ఓకే, ఇలా పెట్టేసుకుంటాం మనం. నెక్స్ట్, ప్రతి ఒక్క డిజైన్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. ఇక్కడ ఒక రెడ్ చుక్క కనపడుతుందా, ఆ డిజైన్ స్టార్టింగ్ పాయింట్. ఇదేమో ఫ్రేమ్ సెంటర్ పాయింట్, పెద్దది. చిన్నది కనపడుతుంది డిజైన్ స్టార్టింగ్ పాయింట్. అంటే ఆ డిజైన్ అక్కడ నుంచి కుడుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ చుక్క ఎక్కడ ఉంది? సెంటర్లో ఉంది. దీని సెంటర్లో ఉంది. ఇదేం చేస్తుంది అయితే ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చి ఇలా వచ్చి ఇటు కుట్టుకుంటూ వెళ్తుంది, లేదా ఇటు కుట్టుకుంటూ వెళ్తుంది. కొన్ని డిజైన్స్ ఉంటాయి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇటు నుంచి ఇటు కుట్టుకుంటూ వెళ్తుంది, ఇటు నుంచి ఇటు కుట్టుకుంటూ వెళ్తుంది. కొన్ని లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలా వస్తాయి. కొన్ని ఇటు నుంచి స్టార్ట్ అవుతాయి. మనం స్టార్టింగ్ పాయింట్ అనేది బాగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ గీసుకుంటారు కదా, ఆ మార్కింగ్ గీసుకొని ఆ సెంటర్ పాయింట్లో ఆ లైట్, ఈ లైట్ చాక్ పీస్ ఉందా, బయట మార్కులు ఉండాలి. పర్లేదు, ఇదేం చాలు. ఇప్పుడు మనం ఇలా గీసుకున్నాం కదా మెజర్మెంట్ పెట్టుకొని సంథింగ్. ఇప్పుడు ఇది ఇందులో ఎక్కడ ఉంది? సుమారు ఈ మధ్యలో ఉంది. మనం ఏం చేయాలి? ఈ రెడ్ లైట్ని దానికి సెట్ చేయాలి, ఇక్కడికి తీసుకురావాలి, దీని మీదకి తీసుకురావాలి. సేమ్ ఆపోజిట్ రావాలంటే పైకి నొక్కాలి, కిందకి రావాలంటే కొంచెం లోపలికి పెట్టుకుందాం. సరే, ఇక్కడ అనుకోండి స్టార్టింగ్ పాయింట్, ఇక్కడికి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ నుంచి వస్తే కిందకు వచ్చి కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది, లేదా పైనుంచి వెళ్ళిపోతుంది. ప్రతి డిజైన్కి మధ్యలోనే ఉంటుందని మనం చెప్పలేం. ఇప్పుడు ఒక డిజైన్కి అక్కడ పెట్టుకోవాలి మనం. ఓకే, అప్పుడప్పుడు ఇక్కడ పెట్టాలి. లెఫ్ట్లో ఉంటే ఏం చేయాలి మనం? చుక్కని ఇక్కడ పెట్టాలి. రైట్లో ఉంటే రైట్లో పెడతాం, మిడిల్లో ఉంటే మిడిల్లో పెడతాం. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? ఇక్కడికి తెచ్చుకోవాలి, సెంటర్లోకి తెచ్చుకోవాలి. సెంటర్లోకి తెచ్చుకున్నాక ఒకసారి అవుట్లైన్ చెక్ చేసుకుంటారు మీరు. అవుట్లైన్ అంటే అది ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లోనే కుడుతుందా లేదా అని చెప్తుంది మనకి. ఇప్పుడు ఇది ఒక బాక్స్, ఈ డిజైను ఈ బాక్స్లోనే కుట్టిద్ది, దీన్ని దాటి బయటికి పోదని మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేయాలంటే ఈ ఆప్షన్, సూది కనపడుతుందా? సూదికి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ దగ్గర నొక్కి రైట్ మార్క్ నొక్కితే అది ఎంతవరకు కుడుతుందో చూపిస్తుంది. ఇంక ఈ లైన్ దాటి పోదిక. డిజైన్ ఏమవుతుంది? ఇదిగోండి, ఈ బాక్స్లోనే ఉంటుంది. ఈ బాక్స్ దాటి బయటికి వెళ్ళదు. ఈ ప్లేస్లో మీరు బ్యాక్ నెక్ కుట్టుకొని ఈ ప్లేస్లో ఫ్రంట్ నెక్ కుట్టుకోవడానికి సరిపోతుంది కదా మీకు స్పేస్? సరిపోతుందా?
సరిపోయింది. నెక్స్ట్ డిజైన్ కుట్టేటప్పుడు ప్రతిసారి మీరు డిజైన్ స్టార్టింగ్ పాయింట్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కుడుతున్నాం, పొరపాటున జరిగిపోయింది, ఇప్పుడు మీరు తగిలో ఎట్లా ఎవరో ఒకరు మన వాళ్ళు వచ్చి తగిలో జరిగిపోయినప్పుడు ఇక్కడ కుట్టాల్సిన గుట్టు ఇక్కడికి వచ్చి కుట్టిద్ది. కుట్టినప్పుడు డిజైన్ అనేది అవుట్ అయిపోయింది, అది ఇంక పనికి రాకుండా పోయిద్ది. అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే డిజైన్ స్టార్టింగ్ పాయింట్ని సేవ్ చేసుకుంటే ఎక్కడి నుంచి అయితే కుట్టు మొదలవుతుందో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిపోయింది. స్టార్ట్ చేస్తే ఎలా స్టార్టింగ్ పాయింట్ ఎలా సేవ్ చేయాలంటే ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ప్రెస్ చేసి సేవ్ డిజైన్ స్టార్ట్ పొజిషన్. స్టార్టింగ్ ఎక్కడ పడుతుంది మనకి? ఇక్కడ కదా. ఈ పాయింట్ని సేవ్ చేసుకునేది ఇంకా అది ఆటోమేటిక్గా మార్క్ చేసుకోవాల్సిన కూడా అవసరం లేదు. అంటే ఇట్లా మార్కింగ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి మనం. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్కి అయితే పోయింది. ఇప్పుడు ఏదైనా జరిగిపోయింది అనుకోండి, మళ్ళీ కరెక్ట్ ఇదే పాయింట్కి వచ్చింది. ఒక ఇంచు అటు కూడా ఇటు కూడా పోకుండా పోయింది. అది మనమైతే కొంచెం మిల్లీమీటర్ అటు ఇటు జరగవచ్చు. ఇదిగోండి ఈ చివరి ఆప్షన్, ఇది నొక్కి సేవ్ డిజైన్ స్టార్ట్ పొజిషన్, రైట్ మార్క్ నొక్కేస్తాం. ఓకే, ఇంక ఇది సేవ్ అయిపోయింది. ఎన్నిసార్లు మనం తప్పించుకున్నా కానీ మళ్ళా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కుట్టాల్సింది ఇక్కడ తీసుకొచ్చి కుట్టిస్తాను, జరిగిపోయింది. ఓకే, నేను ఆన్ చేశాను, నాకు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి, కానీ ఎక్కడ కొడుతుంది? ఇక్కడ కొడుతుంది. మనం ఇందులోకి వెళ్ళి ఇదేమో సేవ్ చేసుకోవడానికి, ఇది నొక్కగానే ఇక్కడికి వచ్చేస్తుంది, రికవర్ చేసుకుంటుంది. కరెక్ట్గా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే వస్తుంది స్టార్టింగ్ పాయింట్. ఇక అక్కడ నుంచి మనం కుట్టుకుంటూ చూసుకుంటూ వస్తాం, అసలు ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ జరిగిపోయింది, ఇంకా అక్కడ నుంచి అది కుట్టుకుంటూ సరి చేసుకుంటూ వస్తుంది. అర్థమైందా? ఇలా ఇదేమో అవుట్లైన్ చూసుకోవటం, ఇదేమో పాయింట్ సేవ్ చేసుకోవడం. ఇంకా అన్ని చూసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చి లాక్ ఆన్ చేస్తాం. స్టిచ్చింగ్ పడాలంటే ఏం చేయాలి మనం? లాక్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తాం, ఆన్ చేసి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి కిందకు వచ్చి కొడుతుంది. అర్థమైందా? ఇట్లా అయ్యేటప్పుడు పట్టుకుంటే మూవ్ కదా, ఏం కాదు, మనం బలవంతంగా నిడితేనే మూవ్ అవుతుంది. ఇలా పట్టుకున్నప్పుడు పర్లేదు, మనం లైట్గా పట్టుకున్నాం కాబట్టి ఏం కాదు. గట్టిగా పట్టుకొని బలవంతంగా నెట్టం లాగామనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. స్టిచ్చింగ్ మీరు చూసేసుకున్నారు కదా, స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ పోతుంది. దారం తెగిపోతే అర్థమైందా మీకు? అది ఏం చేయాలో కొంచెం బ్యాక్ ఎలా రావాలి మనం? కొంచెం స్పీడ్లో కావాలనుకుంటే దీన్ని మైనస్ రావడం, ముందుకు వెళ్ళాలనుకుంటే ప్లస్. ఒక స్టిచ్ అయితే అది ఒక స్టిచ్ బ్యాక్ కి, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్. కొంచెం మనం చాలా వేసి పాయింట్ మిస్ అయింది అట్లా ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చూసుకొని డిజైన్ దగ్గరికి వచ్చేసి చేసుకోవచ్చు. ఇది కలర్ అసలు ఇది నొక్కేస్తే ఆ కలర్ లో ఉన్న కుట్లన్నీ ఫార్వర్డ్ అయిపోతాయి. మైనస్ నొక్కితే ఒక కలర్ మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇది తెలుసా? తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, సేమ్ అదే పాయింట్, కాకపోతే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని కుట్లు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ ఎన్ని కుట్లు కుట్టింది చూడండి, 207. నేను ఇక్కడ 100 నొక్కాను, ప్లస్ నొక్కితే 100 కుట్లు ఎదురుకి వెళ్తుంది, మైనస్ నొక్కితే 100 కుట్లు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మైనస్ నొక్కాను, 100 కుట్లు వెళ్ళిపోయింది. ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తా, మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ సేమ్ 100 దగ్గర ప్రెస్ చేసి మనకి ఇప్పుడు 1000 కావాలి, 1000 నొక్కుతాను, 1000 నొక్కి రైట్ మార్క్ ఇచ్చేస్తా. మైనస్ నొక్కితే 1000 కుట్లు వెనక్కి వస్తుంది, ప్లస్ నొక్కితే 1000 కుట్లు ఎదురుకి వెళ్ళిపోద్ది. చూడండి, సేమ్ నెంబరింగ్ ఇచ్చుకోవటమే. 1 3 0 1000 వచ్చేసింది, ప్లస్ నొక్కితే 1000 కుట్లు ఎదురుకి వెళ్ళిపోద్ది. ఇక్కడికి 1000 కుట్లు ఎదురుకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి రావాలంటే మైనస్ నొక్కితే 1000 కుట్లు వెనక్కి వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ కొడుతున్నా, ఓకే,
అంటే కుట్టి జరిగిపోయింది. ఎక్కడ కుట్టాలి మనం యాక్చువల్గా? అక్కడ పాయింట్లో కొట్టాలి. ఇక్కడ కొట్టాలి. ఇది 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 ఎక్కడికి వచ్చి కొడుతుంది? అవుట్ సైడ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి కొడుతుంది. అయితే ఇందులో 2 ఆప్షన్లు ఉంటాయి మనకి. సేమ్ ఇందాక చూపించాను కదా, ఇదే. ఇది ప్రెస్ చేసి ఇది నొక్కితే ఏమైంది? స్టార్టింగ్ పాయింట్ అసలు కుట్టు మొదలయ్యే దగ్గర నుంచి మొదలైంది కదా, వెళ్ళిపోయింది అసలుకి. మనకి ఇక్కడ స్క్రీన్లో చూడండి, ఎక్కడ కుట్టాలి? కింద కొట్టాలి. మామూలు ఇక్కడ కుట్టాలి. జరిగిపోయింది కదా, జరిగిపోయింది అని అర్థం. మనం ఏం చేసుకుంటాం? బ్యాక్కి వస్తాం. ఇందులోకి వెళ్ళి ఏం చేయాలి మనం? స్టార్టింగ్ పొజిషన్ కొడతాం. మళ్ళీ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఒకసారి లాక్ ఆఫ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే గజిబిజిగా కనపడుతుంది కాబట్టి. ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. ఫ్రెష్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఇదంతా కుట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దాని ఫస్ట్ నుంచి తీసుకుంటాం మనం. లాక్ ఆఫ్ చేస్తాం కదా, ఒక్కసారి లాక్ ఆఫ్ చేస్తే వర్క్ జరగకుంటే లాక్, మరి ఇప్పుడు వర్క్ అయింది, సగం వర్క్ అయింది. చెప్తాను, దాన్ని చెప్తాను, అదే చూపిస్తాను. ఇప్పుడు మనం మిషన్ ఆపి సంథింగ్ ఏదో జరగబోయి జరిగేసింది. ఓకే, ఇక్కడ కుట్టాలి. మనకి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇది స్టార్ట్ పాయింట్ అంటారు. గో టు స్టార్ట్ పాయింట్. స్టార్ట్ పాయింట్ అంటే ఎక్కడ? ఫస్ట్ మనం సేవ్ చేసేవే ఆ పాయింట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఎండ్ పాయింట్ అంటే స్టాప్ పాయింట్. ఇక్కడ ఆపి మనం ఇక్కడ జరిపోయింది కదా, ఇలా వచ్చినప్పుడు తక్కువ కుట్లు అంటే ఇప్పుడు అవుట్లైన్ కొడుతుంది. అవుట్లైన్ దగ్గర జరిగిపోయినప్పుడు కుడితే స్టార్ట్ పాయింట్ కొడితే ఎమ్మటిని ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ వస్తుంది. ఇక్కడ ఎన్ని కుట్లు ఉన్నాయి మనకి? 56,000 కుట్లు ఉన్నాయి. సపోజ్ ఒక 50,000 కుట్లు కుట్టింది. 50,000 కుట్లు కుట్టి జరిగిపోయింది. మన చేయి జరిగిపోయింది. మళ్ళీ మనం రికవర్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తే మళ్ళీ 50 కుట్లు కుట్టించుకుంటూ రావాలి కదా, చాలా టైం పట్టిద్ది. కాబట్టి ఎక్కడ నుంచి అయితే ఆగిపోయిందో అక్కడ నుంచే రికవర్ అవ్వాలంటే ఎండ్ పాయింట్ కొట్టాలి. ఎండ్ కొట్టి హైడ్ మార్క్ కొడితే ఎక్కడ ఆగిందో అక్కడికి వచ్చి ఆగిపోద్ది. 2-3 టైమ్స్ జరిగినా తీసుకుంటుంది. 100 సార్లు జరిగినా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆపేసాం. ఇప్పుడు ఆపేసి చెప్తాను, చేత్తో జరపకూడదు, స్క్రీన్లో జరిపితేనే. ఓకే, చేత్తో జరిపితే అసలు పోయినట్టే. ఇంకా స్టార్ట్ పాయింట్కి పోవచ్చు. ఓకే, 56,000 కుట్లు కుట్టేటప్పుడు స్టార్ట్ పాయింట్ కొడితే ఏమైంది? మళ్ళీ 50,000 కుట్లు కుట్టించుకుంటూ రావాలి కదా, మనం ఫార్వర్డ్ చేసుకుంటూ రావచ్చు. అంటే సమ్టైమ్స్ జరగవచ్చు కదా ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఆపేసాను, నేను ఇలా జరిపాను, మళ్ళా జరిపాను. ఎక్కడైనా జరపండి. ఆగిపోయిన తర్వాత నుంచి 100 సార్లు జరిపినా సరే, ఎండ్ పాయింట్ కొడితే అదే పాయింట్ దగ్గరికి వస్తుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. మనకి ఈ స్టార్ట్ పాయింట్ లేదా ఈ స్టార్ట్ పాయింట్ ఎప్పుడు పనికి వస్తుంది అంటే, మనం చేత్తో ఇలా బలవంతంగా జరుగుతుంది చూసారా, కరెక్ట్గా మనకి ఆ పాయింట్ అనేది స్టార్ట్ పాయింట్కి వస్తుంది. అక్కడ నుంచి మనం స్కిప్ చేసుకుంటూ ఎన్ని కుట్లు దారం తెగి పక్కకేం పోదు. ఇప్పుడు ఇలా కొడుతుంది కదా, దారం తెగిపోతే ఏమైంది? కుట్టు ఆగిపోద్ది, మిషన్ కుడతం ఆగిపోయింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి దారం తెగిపోయిందో మనం దారం ఎక్కించేసుకుంటాం కదా. ఇప్పుడు 100కి 90% ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెగిద్ది. ఏదైనా దారం లూజ్గా ఉంటే ఇక్కడ దాకా తెగిద్ది, ఇంకా అంతకు మించి ఎక్కువ తెగదు. సో తెగిన తర్వాత ఎక్కడి నుంచి దారం తెగిపోయిందో అక్కడికి ఎక్కించేస్తాం. ఎక్కించిన తర్వాత కొన్ని కుట్లు అంటే సుమారుగా 30 నుంచి 40 కుట్లు వరకు కుట్టదు, కానీ కౌంట్లోకి వస్తుంది మనకి. మనం ఏం చేయాలి? దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి కుట్టించాలి. ఎందుకు? ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి కాబట్టి.
గ్యాప్ ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి మనం మనం మైనస్లోకి వెళ్ళి కొంచెం బ్యాగ్ తెచ్చుకొని సింపుల్ ఇది నొక్కుతా ఉంటే మనం ఎక్కడ నొక్కుకోవాలో చూసుకుంటా ఉండాలి. అదే ఇక్కడికి వెళ్ళి నెంబర్ నొక్కేసాం అనుకోండి అన్ని కుట్లు వెనక్కి వచ్చేస్తాం. 30 సింపుల్ 30. ఇంకా రాకపోతే దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక 30 అయిపోయింది. బ్యాక్ వస్తాం, స్టార్ట్ చేస్తాం. అర్థమైందా? మినిమం దారం దిగినప్పుడే ఫ్రేమ్ కదిలిస్తారు. దారం తగినప్పుడు ఫ్రేమ్ కదిలివ్వడు. దారం తగినప్పుడు ఫ్రేమ్ కదిలిచ్చారా డిజైన్ అయిపోయినట్టే. ఇక మళ్ళీ మీరు మొదటి నుంచి కుట్టుకోవడం దాన్ని. అవుతుందంటే స్టార్ట్ పాయింట్ పోయి రావచ్చు కదా. ఇందాక దాకా స్టార్ట్ పాయింట్ ఆప్షన్ తెలియదు కదా, అందుకోసం అసలు ఇది లేపాల్సిన అవసరం లేదు. వీళ్ళు వచ్చి దీని మీద పడి పెట్టాలని ట్రై చేసినా ఇట్లా ఉన్నా కానీ కదలదన్న. ఓకే, బలవంతం మీద నెడితే బాగా ఇప్పుడు నేను బాగా అంత బలవంతం మీద నెడితేనే కదిలింది. కాబట్టి ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ కొట్టామనుకో అవదు. స్క్రీన్లో జరిపితేనే ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగింది కదా. ఎండ్ పాయింట్ కొట్టామనుకో అక్కడికే వచ్చింది. మనం బలవంతంగా జరిపితే రాదు, మిషన్లో జరిపితేనే వస్తుంది. ఓకే, మనం స్టార్ట్ పాయింట్కి పోవాలి. మళ్ళా ఈ స్టార్ట్ పాయింట్కి వెళ్ళకూడదు, ఇక్కడ స్టార్ట్ పాయింట్కి వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇట్లా పుష్ చేసాం కదా. ఓకే, మాన్యువల్గా పుష్ చేస్తే మనం దానికి ఏం చేయలేం. మిషన్లో ఆటోమేటిక్గా పుషింగ్ చేస్తేనే అది అవుతుంది. ఇప్పుడు మనకు రావాల్సిన పాయింట్ ఇక్కడ, కానీ ఇక్కడికే వచ్చి ఎందుకు ఆగింది? మాన్యువల్గా జరిపాం కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు రాదు. ఇంకా మనం మాన్యువల్గా జరిపేసాం కదా. బలవంతం మీద జరిపితే ఏది రాదు, మిషన్లో జరిపితేనే స్మూత్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను జరిపినప్పుడు ఎట్లా వచ్చింది సౌండ్? మిషన్లో జరిపితే వస్తుందా? రాదు. మిషన్లో ఆటోమేటిక్గా కంట్రోల్ బాక్స్లో సేవ్ అవుతుంది. మనం జరుగుతుంది కంట్రోల్ బాక్స్ ద్వారా జరపట్ల. అవ్వదు, మిషన్లో జరిపితేనే అవుతుంది. అప్పుడు ఎట్లా ఒకవేళ జరిగింది, డిజైన్ అయింది, కంప్లీట్ పూర్తిగా వచ్చినాం, ఇంక చేసేది ఏం లేదు. ఇంకా మనం అప్రాక్సిమేట్ గా పెట్టుకుంటాం. అంచనా ప్రకారం ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ మార్కింగ్ ఐడియా కదా మనకి. లైట్ ని ఇక్కడ తీసుకొచ్చుకొని పైకి కిందకి జరుపుకుంటూ చెక్ చేసుకోవడమే. అది తప్ప మనం చేయలేదు. మనం జరిపితే ఎగ్జాక్ట్ గా రాదు, 0.% అయినా పోతుంది కంపల్సరీగా. ఓకేనా? అలా డిజైన్ అంతా అయిపోయిన తర్వాత డిజైన్ ఏం చేస్తాం? క్లోజ్ చేసేస్తాం, క్యాన్సిల్. నెక్స్ట్ ఏం చేస్తాం? మళ్ళీ వేరే డిజైన్ పెట్టాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ కలర్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది కాబట్టి ఏం చేయాలి మనం? ఫ్రంట్ నెక్ సెలెక్ట్ చేస్తాం. సేమ్ సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీరు బ్యాక్ నెక్ ఇటు కుట్టుకుంటే ఇటు పక్క ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో మీకు ఒక అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. దాన్ని బట్టి మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటారు. డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాం. ఈ డైరెక్షన్ని మనం క్రాస్ తిప్పుకోవాలి. క్రాస్ కట్ అయితే క్రాస్ తిప్పుకుంటాం. క్రాస్ తిప్పుదామంటే యాంగిల్ దగ్గర ప్రెస్ చేస్తాం. ఎంత క్రాస్ పెడతారు? ఒక 30 degrees, సుమారు 35 అనుకోండి. 35 అనే నెంబర్ నొక్కి రైట్ మార్క్ ఇవ్వాలి. క్రాస్ తిరిగింది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటిది? పొడవు చూసుకోవాలి. వెడల్పు అవసరం లేదు. పొడవు అంటే ఏది వస్తుంది మనకి? పొడవు అంటే వై కదా. వై ఎంత ఉంది? 22 పాయింట్లు. 22 చివరి అక్షరం తీసేయండి, అంకె 222లో చివరి అంకె తీసేస్తే 22 ఎక్కడికి ఉంది? 8.5 అంటే పొడవు ఎంత ఉంది? 8.5 సరిపోతుంది కదండి. ఎక్కువే అవుతుంది, 6 కదా వచ్చేది, 6.5. సో అంత ఉన్నా కానీ మనకి కరెక్ట్గా మెజర్మెంట్ వాడు ఇచ్చిన సైజ్ ఓకే కాబట్టి ఎక్కువ ఉన్నా కటింగ్లో పోతే మనకి పర్లేదు. తగ్గించుకునే కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇంత ఉంది కాబట్టి ఓకే మనకి. మీరు ఎక్సెస్ ఉన్నది కటింగ్లో కట్ చేసుకుంటారు. సో డైరెక్షన్ మార్చుకున్నాం, యాంగిల్ పెట్టుకున్నాం, స్కేల్ ఓకే కదా. ఇప్పుడు మనకి ఇట్లా మార్క్ చేయండి, ఫ్రంట్ ఒకటి మార్క్ చేయండి. ఇలా వస్తుంది సుమారుగా. ఇది ఎగ్జాక్ట్గా ట్రేస్ చేయడానికి కుదరదా? ఆ కరువు ఎగ్జాక్ట్గా ఆ కరువు మనం చెప్పలేం. ఓకే, మనం చెప్పలేం. మనం మెజర్ ఎట్లా పెట్టుకుంటాం అంతే. కొంచెం అటు ఇటు రావచ్చు. ఈ షేప్ అయితే వస్తుంది. షేప్ వచ్చింది కానీ మనం ఎలా ఉండదు మనం కొంచెం మనం మార్క్ చేసిన కరువుకు రాదు. మనం అది ఇంకా అవగాహనగా గీసుకుంటాం. ఇంచు అటు ఇటు ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ కలర్స్.
సేమ్ కలర్స్ కదా, 7 కలర్స్ ఉన్నాయి కదా. బ్యాక్ నెక్ ఆల్రెడీ మనం బుక్లో నోట్ చేసుకున్నామా, సేమ్ అదే నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ దించేస్తే చాలు, ఇంకేం చేయవసరం లేదు మనం. సేమ్ మళ్ళా 1 11 5 7 6 4 12. ఎందుకు దీనికి ఇచ్చిన కలరే దానికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అంతా ఒకసారి ఒక కలర్స్ ఇచ్చి ఫ్రంట్ నెక్ ఒకసారి ఇస్తే బాగుంటుందా, డిజైన్ అంతా కొంచెం బాగా కనెక్ట్ చూడడానికి బాగా అవుతుంది. సో కాబట్టి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి ప్రతి ఒక్క దానికి సేమ్ కలర్స్ ఇవ్వాలి. సేమ్ కలర్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక బుక్ ఒక ఫోటోను మెయింటైన్ చేసుకుంటాం, ఆ బుక్లో రాసి పెట్టుకుంటాం. పలానా కస్టమర్ బ్యాక్ నెక్ ఈ కలర్లు ఇచ్చాం, ఫ్రంట్ నెక్ కూడా ఇదే, హ్యాండ్స్కి కూడా ఇదే. సింపుల్గా మనం మళ్ళీ చెక్ చేసుకునే పని ఉండదు. ఈ ఫోటో ఈ రాసుకున్నాం కాబట్టి ఎమ్మటిని ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ 4th ఆప్షన్కి వస్తాం. 4th ఆప్షన్కి రాగలి ఏం చేయాలి, మళ్ళీ ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఈ ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఇది ఎక్కడుంది, ఆ సైడ్ ఉంది, అటు ఉంది. మనం కుట్టాల్సింది ఎక్కడ, ఇక్కడ. సపోజ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ అనుకుందాం. దీన్ని ఏం చేయాలి, స్టార్టింగ్ పాయింట్ ఆ పాయింట్ మీద తెచ్చుకోవాలి. దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంది, డిజైన్ మధ్యలో ఉంది. మనం గీసుకున్న డిజైన్ ఇది అనుకోండి సుమారు, అప్పుడు ఈ మధ్యలో పెట్టుకోవాలి మనం పాయింట్ని తెచ్చుకొని. ఓకే, ఏదైనా సరే ఈ క్లిప్పులకి 2 అంగుళాల యువతల నుంచి పెట్టుకోవాలి మనం. 8 పక్కల, ఈ పక్క ఇట్లా 8 పక్కల ప్రతి దానికి 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే డిజైన్ అటు ఎక్కినా కానీ మనకి దీని మీదకి ఎక్కదు, 2 అంగుళాల మించి జరగదు అసలు. కాబట్టి 2 అంగుళాల యువతలకి పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టుకుంటాం. మనం చూసుకోవాలి, మళ్ళీ ఈ భాగం కూడా కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకునేటట్టు లోపలికి పెట్టుకుంటాం. ఇది ఇక్కడే కొడుతుంది మనకి, సరిపోద్ది కదా ఇది. సో ఇంక కొంచెం లోపల పెట్టుకున్నా పర్లా. నెక్స్ట్ ఏం చేయాలి, చూసుకోవాలి అవుట్ బార్డర్. ఫస్ట్ బోర్డర్ చూసుకుంటాం ఎక్కడ వరకు కొడుతుంది అనేది. ఈ మిగతా ప్లేస్లో ఈ భుజం వచ్చేసింది కదా, కవర్ చేసుకుంటాం మనం క్లాత్ కటింగ్ చేసుకుంటే. అలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, స్టార్ట్ పొజిషన్ సేవ్ చేసుకుంటాం. ఈ పాయింట్ కాబట్టి డిజైన్ ఓకే చేసుకోకముందే పాయింట్ సేవ్ చేసుకోవచ్చు, ఎట్లా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఓకే చేసుకున్నాకైనా చేసుకోవచ్చు, చేయకముందైనా చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసాం. ఇది పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాం, బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చి ఇది ఆన్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి కుట్టుకుంటూ రన్నింగ్ అయిపోద్ది. స్టార్టింగ్ పాయింట్ తీసుకోలేదు, స్టార్టింగ్ ఇక్కడ ఉంటే పైకి వెళ్ళిపోద్దని నేను కొంచెం కిందకి జరుగుతాను తీసుకున్నాను దగ్గర నుంచి. ఇంకా ఆటోమేటిక్గా అదే తిప్పేసుకుంటుంది, దారం తర్వాత దారం అదే తీసుకుంటుంది. ఇక్కడ డౌట్ ఉంది, చెప్పండి. నేను దీన్ని చూడాలని జూమ్ చేశాను, జూమ్ అవుతుంది కానీ జూమ్ అవుట్ అవ్వట్లేదు కదా. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఓకే మారిపోద్ది. ఓకే, ఇక్కడ చూసుకోండి 100%లో ఉండాలి. మనం ఇంకా మైనస్ చేస్తే వెళ్ళదు, ప్లస్ చేసుకోవచ్చు కానీ. ఇప్పుడు డిజైన్ రన్ అవుతుంది, మనం వీటిల్లో ఏదో కలర్ చేంజ్ చేయాలనుకున్నాం, ఎలా చేసుకోవచ్చు. మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోవటమే. చేంజ్ ఇది క్యాన్సిల్ చేయాలా, క్యాన్సిల్ అవసరం లేదు. ఇప్పుడు నాకు 11 దారం కొడుతుంది. ఫస్ట్ దారం కట్ చేసుకుంటాం. నాకు ఈ దారం నచ్చల, దీని బదులు నేను 2 పెట్టుకుంటా. ఓకే, 2 పెట్టాలి. ఇది ఎన్నో నెంబర్లు ఇచ్చుకున్నాం మనం, 2లో ఇచ్చినాం, 2వ కలర్లో ఇచ్చాం. 2వ కలర్లోకి వెళ్ళి నేను 2 ఇచ్చేస్తా. ఓకే, కలర్ మారిపోయింది. 11 కుట్టాల్సిన ప్లేస్లో ఏం కుడుతుంది,
రెండు కుడుతుంది కానీ ఇది కూడా మనం బ్యాక్ వచ్చి కుట్టించుకోవాలి. ఎలా వస్తాం ఇక్కడ దాకా అరేంజ్ చేసుకుంటూ వస్తాం. మనం ఏ కలర్ అయితే మార్చాలనుకుంటున్నామో కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ కలర్ మార్చేసుకుంటాం. సింపుల్ మార్చేసుకుని ఆ కుట్టిందంటే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇది అవుతుంది కదా, దీనికి మల్టీ కలర్ వేయాలనుకుంటారు. మల్టీ కలర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి. సో ఒకదానికే 3 సార్లు సెట్ చేయొచ్చు మనం. అదే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఆపేసాం మనం. అదే ప్లేస్ నుంచి మల్టీ కలర్ కుట్టించుకోవాలి కదా. 11 దగ్గర నుంచి చూపిస్తాం. ఇక్కడ ఆల్రెడీ 11 ఇచ్చాం మనం. కుడుతుంది. ఇక్కడ నుంచి ఒక కలరు, ఇక్కడ నుంచి ఒక కలర్ కుట్టిద్దాం అనుకుంటాం. ఇది ఇక్కడ దాకా రాగానే మిషన్ ఆపేసుకుంటాం. మనకి ఎక్కడికి రావాలో అక్కడ దాకా రాగానే మార్కింగ్ ఆల్రెడీ పెట్టేసుకుంటాం కదా మనం. ఎట్లా ఆ మార్కింగ్ దగ్గర రాగానే మిషన్ ఆపేసుకుంటాం. ఆపేసాం. ఆపేసి ఈ దారం కట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం కుట్టాలి? 2వ కలర్ కుట్టాలి. ఎన్నో నెంబర్లో కుడుతుంది? ఈ 11వ కలర్ అనేది సెకండ్ కలర్కి 11వ దారం కుడుతుంది. ఇప్పుడు సెకండ్ కలర్లో మనం ఏం చేయాలి? 2 పెట్టాలి. 2 పెట్టాలి. 2 పెట్టి స్టార్ట్ చేస్తే చాలు. 2వ కలర్ ఆటోమేటిక్ కుట్టేస్తుంది. ఓకే. మళ్ళీ ఇక్కడ దాకా రాగానే ఆపేస్తాం. ఆపేసి కలర్ మార్చుకుంటాం. అలా మల్టీ కలర్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆపేసుకుంటాం. మళ్ళీ కట్ చేసుకుంటాం. మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్తాం. అదే సెకండ్ నెంబర్లోకి వెళ్ళి నాకు 12 కావాలి, 12 ఇచ్చేస్తా. మళ్ళీ నొక్కితే అక్కడ నుంచి 12 కొడుతుంది. మనకు నచ్చినప్పుడు మార్చుకోవచ్చు. డిజైన్ కరెక్ట్గా కావాలంటే ఫస్టే పెట్టుకుంటాం, ఇబ్బంది లేకుండా. స్పీడ్ 550లో ఉంది. 750కి 550 టైమ్స్ కొడుతుంది. ఇది స్లో కుట్టు. ఇప్పుడు సైడ్ ఇప్పుడు వంపులో కానీ అదే మెల్ తిరిగేటప్పుడు స్పీడ్ స్లోగా కొడుతుంది. స్ట్రైట్ వెళ్ళే దారం కానీ ఇప్పుడు ఇలా అడ్డంగా కుట్టే కుట్లు కానీ స్పీడ్కి వెళ్ళిపోతుంది. మిషన్ ఆటోమేటిక్ స్పీడ్ తీసుకుంటుంది. మనం ఏం చేయవలసిన లేదు. మినిమం 750 మెయింటైన్ చేసుకుంటే చాలు. దీని నుంచి పెంచుకోవద్దు. ఇలా 780 వాడు ఆల్రెడీ సెట్ చేశాడు కాబట్టి పర్లేదు. ఓకే. దానికి సంబంధించినట్టు అటు కలర్ తీసేసుకుంటుంది. అది అయిపోగానే కట్ చేసుకుంటాం. డిజైన్ అయిపోగానే ఇది ఆపేసుకుంటాం. ఓకే. ఇది అర్థమైంది. కటర్ ఇట్లా కుడుతున్నప్పుడు మనం చేతితో కట్ చేసుకోకుండా మిషన్తో కట్ చేయాలంటే ఇది నొక్కితే మాన్యువల్గా కటింగ్ అవుతుంది. డిజైన్లో ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది మనం ఏం నొక్కకపోయినా. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చింది, దాంట్లో చాలా కటింగ్లు ఉన్నాయి. మనం ఆటో కటర్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం. ఎలా ఆటో కటర్ ఆఫ్ చేయాలంటే ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి సింబల్ నొక్కండి. ఇక్కడ యూజర్ సెట్, ఇక్కడ పేజెస్ ఉంటాయి మనకి. 3 పేజెస్ ఉంటాయి. సెకండ్ పేజ్లోకి వెళ్తాం. 5th ఆప్షన్ టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్. ఆపోజిట్ అనమాట. ఆన్లో ఉంటే ఆఫ్, ఆఫ్లో ఉంటే ఆన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆన్ చేస్తున్నాం. కత్తెరని ఆపేస్తున్నాం కాబట్టి ఆ ఆపే ఆప్షన్ ఏం చేస్తున్నాం? మనం ఆన్ చేస్తున్నాం. ఆన్ చేయాలంటే ఆన్ మీద నొక్కాలి. టర్న్ ఆఫ్ ట్రిమ్మింగ్. ఎస్, ట్రిమ్మింగ్ అనేది ఆపేస్తున్నాం. ఇట్లా నొక్కేసి బ్యాక్ వచ్చేస్తాం. ఓకే. స్టార్ట్ చేసాం. మనం కట్ చేసిన కట్ అవుట్. ఓకే.
కట్ అవ్వదు. అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే సేమ్ ఆప్షన్, మళ్ళీ ఫింగర్లోకి వెళ్తాం, యూజర్ సెట్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్లోకి వచ్చేసి ఆఫ్ మీద నొక్కేస్తాం, మళ్ళీ అది కట్ చేసుకుంటాం. ఓకే, అలా అయిపోతే ఆపేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ కాబట్టి క్లాత్ మార్చేసుకోవాలి. ఇటు పక్క బ్యాక్ నెక్ కుట్టారు, ఇటు పక్క ఫ్రంట్ నెక్ కుట్టారు. క్లిప్స్ అన్ని తీసుకొని ఈ అంచును పైకి పెట్టుకుంటామో ఇక్కడ పెట్టుకుంటామో చేస్తారు. అటు సైడ్ ఎక్కువ క్లాత్ వదిలేయచ్చా? అటు వదిలేయద్దు, ఇటే పెట్టుకోండి. ఇటు ఎందుకంటే ఇక్కడ ఫ్రేమ్ ఉంది, ఫ్రేమ్ లోపల బెల్ట్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా వచ్చిన పీసులు ఉంటాయి చూసారా, ఆ పీసులు లోపలికి వెళ్ళి రోలర్లో డ్రమ్ములో చుట్టుకుంటుంది. డ్రమ్ములో చుట్టుకుంటే కొన్ని రోజులకి అది చుట్టుకొని లోపల గ్రీజ్ అంతా లాగేసుకుంటుంది. కాబట్టి ఎక్సెస్ ఉన్న క్లాత్ ఇప్పుడు ఇటే పెట్టుకోండి. ఎటైనా పై పక్క కాకుండా సింపుల్గా కుట్టుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కుట్టుకోండి. పైనుంచి హ్యాండ్స్ కుట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకే కాబట్టి క్లిప్స్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫస్టే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కుట్టుకున్నాం అనుకో, మనం క్లాత్ తిప్పినప్పుడు ఏమైతే ఆ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కట్టే దీని మీదకి వస్తుంది, క్లిప్పులు పట్టం, మందం ఎక్కువ ఉంది. అట్లా అవుతుంది అనుకోండి, ఫస్ట్ 2 చేతులు కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అటు మార్చాం అనుకోండి, అలాగే పెట్టుకుంటాం. మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ ఆప్షన్కి వెళ్తాం, హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ మళ్ళా సెకండ్ ఆప్షన్. మనం ఇలా కుట్టుకోవాలంటే ఇప్పుడు ఒక డౌట్ ఉంది కదా, ఇది ఉంది, దీనికి ఇంకొక ఆ నెమలి యాడ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. అలా యాడ్ చేయడానికి ఉండదు, యాడింగ్ ఉండదు మనకి. అది అయిపోయిన తర్వాత నెమల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఏ ప్లేస్లో కావాలో కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టుకోవడం తప్ప యాడింగ్ అనేది ఉండదు మనకి. ఈ మిషన్ ఇంకొక బూటీ కాపీ చేసుకోవడం ఉండదు, కాపీ చేసుకొని ఇక్కడ తెచ్చుకోవడానికి ఉండదు. మళ్ళా సెలెక్ట్ చేసుకొని కుట్టుకోవడమే, సపరేట్గా కుట్టుకోవడమే. ఓకే, సింగిల్ బూటీ సెలెక్ట్ కాదు కదా? ఎందుకు సెలెక్ట్ కాదు? ఇప్పుడు ఈ ఒక హ్యాండ్ వర్క్లో ఉన్న బూటీ సింగిల్గా సెలెక్ట్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు ఈ బూటీ ఉంది, ఇది వేరు ఇది వేరు. ఇది డైరెక్ట్గా డిజైన్లో బుట్టీస్ వచ్చేసింది. ఎక్స్ట్రా బుట్టీస్ చేసుకోవాలంటే మనం ఇట్లాంటి ఎక్స్ట్రా బుట్టీ సపరేట్గా ఇస్తాడు. ఈ సపరేట్ దాన్ని సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేసుకున్నామా, ఇక్కడ ఉంది. లైట్ ప్రకారంగా ఎక్కడ కుట్టుకోవాలి అక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం, ఆన్ చేసుకొని కుట్టుకోవాలి. దీంట్లో ఇట్లా 5 ఉన్నాయి కదా, ఇదంతా ఒకటే డిజైన్. ఓకే, ఇప్పుడు అదే డిజైన్లోకి వెళ్ళండి మీరు. ఇదే డిజైన్ బుట్టి. అది సపరేట్గా కుట్టుకోవాలంటే సపరేట్ బుట్టి ఇస్తాడు, డిజైన్లో కుట్టాలంటే డిజైన్కి సంబంధించిన బుట్టి ఇస్తాడు. అందులో షార్ట్ హ్యాండ్ ఉంటుంది, లాంగ్ హ్యాండ్ ఉంటుంది. ఇది షార్ట్ హ్యాండ్, ఇది లాంగ్ హ్యాండ్. ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా కుట్టుకోవాలనుకుంటే ఇట్లాంటి బుట్టీస్. ఈ బుట్టి కాకపోతే వేరే డిజైన్ ఏదన్నా మంచి చిన్న బుట్టి కావాలంటే చిన్న బుట్టి. అట్లా మనం వేరే డిజైన్ తీసుకున్నా కానీ ఇంకా వేరే డిజైన్లోకి వెళ్ళి తీసుకోవడమే. అది తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకోవడానికి ఉండదు, కుదరదు. వేరే తెచ్చుకొని వేసుకోవచ్చు, కానీ అలాగే సేవ్ ఇక్కడే పెట్టి డైరెక్ట్గా ఇప్పుడు చిన్న మిషన్ ఉన్నాయి కదా, సింగిల్ హెడ్ మిషన్స్, వాటిలాగా అయితే రాదు దీనికి. అదే కదా మీరు అడుగుతుంది. వాటిలో అయితే ఏదైనా బుట్టి తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేసుకొని ఎన్ని వాళ్ళని పెట్టుకోవచ్చు. దీనికి అలా రాదు, దీనికి మనం డైరెక్ట్గా కుట్టుకోవడమే. హ్యాండ్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ ఆప్షన్లోకి వెళ్తాం. డైరెక్షన్ ఎటు పక్క కుడతారు, పైన కుడతారా ఇటు కుట్టుకుంటారు మీరు? పైన నుంచి సైడ్ కూడా సైడ్గా ప్లేస్ ఇట్లా ఉంది కాబట్టి, ఇలా ఉంది కాబట్టి ఇలా అంచు ఇటు పక్కకి వెళ్తే ఈ అంచు పైకి వెళ్ళాలి, అంచు కింద ఉంటే ఇలా దిగాలి. ఎందుకంటే ఇది ఇటు వెళ్తుంది కదా, అది ఇట్లా వస్తుంది కాబట్టి డైరెక్షన్ దాన్ని చూసుకొని కూడా మనం మార్చుకోవాలి. ఓకే, హ్యాండ్లో మనకు కావాల్సింది వెడల్పు ఒకటే, పొడవు అవసరం లేదు. ఓకే, ఇచ్చిన యాక్చువల్ డిజైన్ లెంత్ ఎంత అసలు ఎలా ఉంది? ఇది ఇచ్చిన డిజైన్. ఇప్పుడు దీనిలో పొడవు చూసుకోవాలి మనం. పొడవు ఎంత ఉంది? 24 ఉంది. 24. ఇక్కడ 24 ఎక్కడ దగ్గర ఎక్కడ ఉంది? 9.5 ఉంది. హ్యాండ్ 9.5 ఉంది. ఇప్పుడు ఇలా మార్చాం. ఇప్పుడు ఇదేమైంది? వెడల్పైంది. సో వెడల్పైంది కాబట్టి మనం ఏం చేయాలి? వెడల్పు ఇట్లా పెట్టుకుందాం. వెడల్పు పొడవున్నది వెడల్పైంది. 9.5 సరిపోద్దా మనకి?
సరిపోయింది. ఎంత పెంచుకోవాలి? ఒక 6 7 ఉండాలి. 12. 12. అంటే ఇక మనం ఎంత పెంచుకోవాలి? 9.5 అంటే 2.5 అంగుళాలు పెంచుకోవాలి. 2.5 అంటే అప్పుడు ఎన్ని పాయింట్లు పెంచుకోవాలి మనం? 2.5 అంటే 25. 25. 100కి ప్లస్ 25 కలిపితే 125. 125 పెంచుకుంటాం. పెరిగింది. నెక్స్ట్ 125 మనం వైలో కదా పెంచాల్సింది. డైరెక్షన్ ఎటు మారింది మనకి? ఓకే. వై ఉన్నది ఎక్స్గా మారింది. అప్పుడు ఎక్స్లో మనం పెంచుకోవాల్సింది. ఇప్పుడు డైరెక్షన్ మార్చాను అనుకో, ఇది పెరిగిపోయింది. అర్థమైందా? ఇట్లా ఉన్నది ఇటు మారిపోయింది. మనం పెంచిన తర్వాత డైరెక్షన్ మారితే ఆటోమేటిక్గా మారిపోద్ది. మనం ఫిక్స్ అయిన తర్వాతనే మార్చుకోవాలి. లేదంటే ఇక మళ్ళీ తేడా పడుద్ది. కలర్స్ సేమ్ 7 కలర్స్ ఉన్నాయి కదా, అదే 7 కలర్స్ నెంబర్ని రిపీట్ చేసుకుంటూ వస్తాం మనం. రిపీట్ చేసుకొని 4th ఆప్షన్లోకి వెళ్తాం. 4th ఆప్షన్లోకి వెళ్ళి మ్యాగ్నిఫైర్లోకి వెళ్తాం మనం. ఒకసారి మళ్ళీ లార్జ్ ఫ్రేమ్ ప్రెస్ చేసుకోవాలి. ఎందుకు? క్లాత్ మార్చాం కదా, అలైన్మెంట్స్ మారిపోతాయి కాబట్టి లార్జ్ ఫ్రేమ్ ఒకసారి ప్రెస్ చేసుకొని, ఇది ఆల్రెడీ ఫిక్స్డ్లోనే ఉంటుంది. రైట్ మార్క్ ఇస్తాం, ఆటోమేటిక్గా సెంటర్కి వస్తుంది. సెంటర్కి వచ్చింది. సో ప్రతిదానికి సెంటర్ పాయింట్ 3 పాయింట్లు ఉంటాయి. లెఫ్ట్, మిడిల్, రైట్. మిడిల్లో ఉన్నదానికి మనం ఏం చేయలేం. కొన్ని డిజైన్స్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యే డిజైన్కి ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకోండి. అప్పుడు ఏమైంది? ఇలా వెళ్ళిపోద్ది. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే హ్యాండ్ అయితే రైట్ సైడ్ నుంచి ఇట్లా కుట్టుకుంటూ వస్తుంది. మిడిల్ కాబట్టి మనం కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర నుంచి జరిగి యువతలకు వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ఇలా పెట్టుకుంటాం. ఇదేమవుతుంది? ఇక్కడ నుంచి ఇటు వెళ్తుందో మనం చెప్పలేం. అదే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యేది అనుకోండి, మనం ఇది ఫ్రేమ్ ఇది చెక్ చేసుకున్నప్పుడు అర్థమైంది కదా మనకి ఎక్స్ అనేది. సుమారు ఈ ప్లేస్లో కొడుతుంది. ఇలా చెక్ చేసుకుంటాం. సేవ్ ద స్టార్ట్. నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఇవి ఈ 2 ఈ సెంటర్ పాయింట్స్ మెజర్మెంట్, అవి మిషన్ సెట్టింగ్స్ అవి ఆన్ చేస్తాం. స్టార్ట్ చేస్తే వాళ్ళు కట్ చేసి వెళ్ళేవా? కట్ చేసి వెళ్ళేవా? మరి ఎందుకు? तुम काम कर लो. करो. కరెక్ట్గా చూడండి. 12 ఉందా లేదా? కరెక్ట్గా మనం పెట్టింది 12 కదా, 12 ఉంది కదా, అలా. ఒక హ్యాండ్ కుట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ హ్యాండ్కి సేమ్ ఇంత ప్రాసెస్ చేయవలసింది. సింపుల్గా అయిపోతుంది. క్యాన్సిల్ చేసుకొని ఓకే చేసుకొని జరుపుకుంటే అయిపోతుంది. ఇది తెలుసా? మోడ్స్ ఆటోమేటిక్, మాన్యువల్, సెమీ ఆటోమేటిక్. ఐడియా ఉందా? చెప్పాలి కూడా. ఏ ఉండి 2 నీడిల్స్ ఉండి 2 యారోస్ ఉంటే ఆటోమేటిక్. ఇప్పుడు ఏమైంది? ఈ దారం కుట్టి నెక్స్ట్ దారం అదే కుట్టేసుకుంటుంది ఆటోమేటిక్. మనం ఏం చేయవసరంలా. దీని మీద ఒకసారి ప్రెస్ చేస్తే సెమీ ఆటోమేటిక్ మోడ్ ఆన్ అవుతుంది. సెమీ ఆటోమేటిక్ మోడ్ అంటే ఒక దారం కుట్టి 2వ దారం దగ్గరకు వచ్చి ఆగిపోయింది, కుట్టదు. మాన్యువల్ సెలెక్ట్ చేయాలి. మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మాన్యువల్, ఏ దారం అయితే కుడుతుందో అక్కడే ఆగిపోద్ది. నెక్స్ట్ మనం వచ్చి నంబర్ మార్చుకొని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మాన్యువల్ అనేది కుడుతుంది. మనకు ఇవన్నీ ఇబ్బందికరం కాబట్టి ఆటోమేటిక్లో పెట్టుకుంటే మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా అదే కుట్టేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది ఆమె ఆటోమేటిక్ మోడ్, మాన్యువల్ మోడ్. ఓకే, ఇవి 2 సెట్టింగ్స్, మిషన్ సెట్టింగ్స్. ఇది వచ్చేసి ఈ హెడ్ జరుపుకోవచ్చు, మనకి ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ అయితే. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చాయి కదా. ఇప్పుడు మాన్యువల్లో ఉంది. నాకు ఒకటి నచ్చలేదు, కలర్స్తో పని లేదు ఇంకా మనకి. మాన్యువల్గా కుట్టించుకునేది అయితే ఇప్పుడు నాకు 12వ కలర్ కుట్టాలి ఆటోమేటిక్గా. ఇక్కడికి వెళ్ళి 12వ నెంబర్ నొక్కితే 12వ సూది మీదకి వచ్చేస్తుంది. ఓకే, మనం ఏ దారం కుట్టించుకోవాలనుకుంటున్నామో ఆ దారం నెంబర్ నొక్కి స్టార్ట్ చేస్తే